ఏమో ఈ టైం వరకు పడుకోకుండా తమాషాలు తింటున్నా. ఇది థమ్స్ థమ్స్అప్ అన్నారు. ఓ ఇదిగో బాసు మెల్లమెల్ల మెరిసే గ్లాసు అందులో 60 మాట్లాడినా అసలు ఫోన్ ఇప్పుడు వేసినారా? ఫోన్ యాక్టింగ్ దింగ మాకు. మంది థమ్స్అప్ తాగింది. ఎందుకు రా ఇప్పుడు నీవి కాదుగా పడితే ఇంతున్న వాళ్ళ వేస్ట్ అయిపోతాం తాగడం ఊరికి ఎందుకు తాగుబోతంటే ఎందుకంత చులకన తాగి వాగేది పచ్చి నిజంగా పడుకుంటారు ఈ టైం కదా. ఎవరన్నా పడుకునేది ఎవరు? పొద్దున 12 లేస్తారు పక్కన వేలే ఎప్పుడో 2 పడుకుంటారు. ఫోన్ నేనే మాట్లాడింది మా అలవాటు నేనే ఫోన్ మాట్లాడింది. ఇవన్నీ మాట్లాడు ఆడు ఇప్పుడు ఎగురుతుంది చూడు. అయినా అన్నవే కదన్నా చెప్పడం ఎందుకన్నా ఇంటికి వచ్చిన ఆఫీస్ రూల్స్ ఉంటే కొంచెం మెయింటైన్ చేసుకో. అన్న కింద తమ్ముడు ఉండదు. తాగినప్పుడు తాగచ్చు. అన్న నేను అజ్జన కూడా చెప్పినా తాగమన్నాడు. నా రూమ్ పాడు చేయకుండా కింద వచ్చి కూర్చోమన్నాడు. ఎందుకు పాడు చేయాలి? నేను ఎందుకు ఇలా సీరియస్ మాట్లాడుతున్నా అర్థమైతలేదు. నీకేం తెలుసు రావని మళ్ళీ మార్నింగ్ 9 o'clock లేపుతారా అన్న? ఏందన్నా మాకు ఇది ఈ టైంలో ఏందన్నా వాళ్ళే చూద్దాం. నిద్ర పోలీసలేరు లడ్డన్న వాళ్ళన్నా లడ్డన్న ఇంకొక తాగుతున్నారు. ఏమో తెలియదు తాగుతున్నారు. లడ్డన్న అదే చెప్పిండు. ఏమైపోయి కరుస్తుండే ఎట్లా తిరుగుతుంటే పడుకోవా నువ్వు ఏమైందా అంటే నీకెందుకు పడుకోకుండా పెట్టు. లడ్డన్న లోకేష్ అన్న తాగుతాడు నార్మల్గా తాగుతాడు. వాళ్ళు ఎందుకు తాగుతాడు? ఏమో అన్న నిద్ర పోలీసులు గట్టి అది అనుకున్నా. కలిపేరాదు. ఏమో ఈ టైం వరకు పడుకోకుండా తమాషాలు తింటున్నా. కూర్చున్నావా? నిజం చెప్పు. ఇందాకేం చెప్పినావురా? కూర ఎత్తుకరాపో, ఐస్ గడ్డలు తీసుకురాపో. అదే దాన్ని మొరిగినాక వెళ్ళాక నా మీద నిద్ర పోనీయకుండా నాకు ఎప్పుడు అన్నం వేస్తుంది కదా బంగారు తల్లి. మా చెల్లి మాకు పడుకోనియకుండా అట్లా ఇట్లా ఏం తాగుతుండ్రు? థమ్స్అప్ ఏ కలర్ ఉంటుంది నాకు కదా. దాంట్లో లాస్ట్ లో కొంచెం ఉంటే నేను నీళ్ళు వేసుకున్నా థమ్స్అప్ వేసి. అన్న థమ్స్అప్ వేసి థమ్స్అప్ చూడు కలర్ చూడు. ఏందన్నా ఇది? ఓ ఇదిగో బాసు మెల్లమెల్ల మెరిసే గ్లాసు అందులో 60 థమ్స్అప్ అన్న. థమ్స్అప్ పండడానికి పోయి థమ్స్అప్ అంటుండ్రు. మాట్లాడు చెప్పండి. చూడగా ఎక్స్పెక్ట్ లేకుండా ఎట్లా కూర్చున్నాడు. థమ్స్అప్ అన్న. థమ్స్అప్ అరే ఓ థమ్స్అప్ కాదు థమ్స్అప్ అది థమ్స్అప్ మజాక్ కాదు. ఏందన్నా లోకేషా టైం ఎంత అవుతుంది అన్న? నిద్ర లేకుండా ఏమైంది? మనం కూర్చోబెడితే ఆపిస్తున్నావు. మీతో పర్మిషన్ తీసుకున్నా కదా భయ్. అవునా నువ్వేమని పర్మిషన్ తీసుకున్నావు? నిజం చెప్పు. నువ్వేమన్నావు? అది కాదు అనేది బెదనా. నేను ఏమంటున్నా? నువ్వు నా రూమ్లో తాగుతా అన్నావు. నేనేమన్నా నా ఒక్కనే తాగు ఇవ్వని కూర్చోబెట్టుకో. అది మంచిగా చెప్పిన
వీడు వచ్చిండు ఆ. నన్ను అడిగిండు ఆ. అన్న నేను కూడా అర్జునకు ఫోన్ చేసి మాట్లాడినా అన్న థమ్స్ అప్ తాగుతా అని చెప్పిన నువ్వు అసలు ఫోన్ ఎప్పుడు వేసినారా ఫోన్ ఏదో ఎటు యాక్టింగ్ దిగ మాకు ఫోన్ లేదు ఎటు చేయాలా యాక్సిడెంట్ లో పోయింది ఫోన్ ఒకటి ఫోన్ పోయినప్పుడు ఏమన్నారు ఫోన్ చేసినాను కదా ఇప్పుడే అన్నాడా లేదా ఫోన్ ఇది ఎవరిది ఫోన్? ఈ ఫోన్ ఎవరిది? నీ మీద ఉండే ప్రేమ అన్న. ఆ ఫోన్ ఎవరిది? ఈ ఫోన్ ఎవరిది అని అడుగు. ఈ ఫోన్ ఎవరిది లేకపోతే నేను తీసుకుంటా. ఈ ఫోన్ ఎవరిది అడుగు లేకపోతే నేను నాకు ఫోన్ కూడా లేదు, నేనైనా యూజ్ చేస్తాను. ఇవన్నీ వద్దు కానీ ఇక్కడ అమ్మాయిలు పడుకుంటారు, నా అమ్మాయిలు వంటారు అన్న. ఒక మాట, అమ్మాయిలు పడుకుంటారు. వీడు ఇప్పుడు అమ్మాయిలు ఏమో అన్నాడంట. ఏమన్నాడు? నేనేమన్నా ఇగో నేను నీకు ఫోన్ చేసిన అర్జున్ నేను దాంట్లో రూమ్ లో సరే కూర్చున్నా అన్న, నేను ఇప్పుడు నేను ఏమనుకుంటా అసలు నన్ను అడిగినావు సరేలే పోనీ అన్నకి ఏదో ప్రెస్టేషన్ ఉంటే నా రూమ్ లో తాగన్నా, ఎందుకంటే ఇలా నేను భయంలో పెట్టిన అక్కడ నేను తాగి రాక నన్ను పర్మిషన్ అడుగుతారు. ఇప్పుడు నేను పక్కన కూర్చున్నాను అంటే ఏం ధైర్యంతో కూర్చుంటారు, ఆ లొకేషన్ ఉన్నాడు లే అని ధైర్యంతో కూర్చుంటారు. ఇంక అడిగినే అరే అర్జున్ చెప్పిన అంటే అన్నా నువ్వే అంత చెప్పి అరే అబద్ధాలు లేదా? ఒక మాట చెప్పు. అబద్ధాలు ఆడదు అన్నా. నువ్వు ఏమన్నావురా అన్నా నేను అర్జున్ చెప్పినా నేను మాట్లాడుకుంటా అన్నావు కదరా నేను ఎప్పుడు చెప్పినా అన్నాను ఇంకా అరే నువ్వు చెప్పినా అన్నావు కదరా ఎందుకు తమాషాలు చేస్తున్నావు చెప్పు కొట్టంటే మాట్లాడు అన్నా, ఆగన్నా. అదే చెప్పినా అసలు ఎందుకు ఆయన నేను అడగాలి? అర్జున్ చెప్పినా అన్నా, అన్నావు ఆయన మంది ఎడదా అన్నా థమ్స్ అప్ నేను తాగింది అవునా? ఎందుకురా అరే అబద్ధం వద్దురా చూడొచ్చు నా చేయి లేపుతూ నా మీద. ఇది వద్దురా. లోకేష్ అన్న నేను తెచ్చుకున్నా నీకు చెప్పిన అవునా? నువ్వు తెచ్చుకుని మరి నువ్వు తాగుతావు. అందరు తాగుతారంటే నేనే తాగపెట్టానా? చెప్పినా అన్నాడు అందరు తాగుతారంటే మన వాళ్ళు ఎందుకు చెప్పాను వీడేమన్నాడు నేను నీకు ఫోన్ చేసినా అడిగినా వీడేమన్నా అంటే అన్న నేను కూడా అర్జున్ ఫోన్ చేసినా చెప్పినా అంటే సరే చెప్పినా వాడు వీడు నాకు చేసినా అని చెప్పిండు అర్జున్ నాకేం తెలియదు చేసినా అని చెప్పిండు నాకు అది కాదని ఇప్పుడు నీ పక్కన కూర్చుంటే నేను ఏమనుకుంటుంది తెలుసు ఒక మాట. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఇప్పుడు వీళ్ళ మైండ్ ఎట్లా ఉంటుంది, అజ్జా అన్న వీళ్ళకి చెప్తాడు తాగొద్దు అని చెప్పేసి. ఇప్పుడు నీకు నీ పర్మిషన్ ఇచ్చిన, ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, అజ్జన్నే పర్మిషన్ ఇస్తాడు, అజ్జన్నే తిడతాడు, అజ్జన్నే యాక్టింగ్ తింటాడు, వీళ్ళు అనుకోరా ఒక మాట. నేను అనుకోలేదు వాడే అరే చెప్పాడు నువ్వు మాకు. ఏమన్నావురా నా దగ్గరకు వచ్చి అన్నని అడిగినా అన్నావు కదరా ఎందుకురా నన్ను ఇప్పుడు నీవి కాదుగా పడితే ఇంటున్నావు వాళ్ళ. ఏదైనా వేస్ట్ అయిపోతాం తాగడం ఊరికి ఎందుకు పడేది. తాగుబోతంటే ఎందుకంత చులకన తాగి వాగేది పచ్చి నిజంగా పడేది ఎందుకు ఇంకా? తాగుతుంది. అన్న డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నా అన్న ఇప్పుడు నువ్వు తాగుతావు కదా ఏదైనా డబ్బులే కాదన్నా డబ్బులే డబ్బులు రైట్రా వచ్చి నువ్వు తాగుతున్నావు కదా అన్నా. ఇగో ఇట్లా ఇవన్నీ వద్దన్నా, ఇట్లా ఎందుకు చెప్పు? నేను నిన్ను అడిగినా అన్న నన్ను అడిగినావు అన్న కరెక్టే అన్న, ఇక్కడ నా బాధ ఏం తెలుసా, ఇప్పుడు వీడు నీ పక్కన ఎందుకున్నాడు క్వశ్చన్ మార్క్. వీడు ఏమన్నాడు తెలుసా అరే నేను మళ్ళీ అర్జున్ తిడతారా ఒకసారి అన్నాడు అన్న అడిగినా ఫోన్ చేసిన 10 లేచి వాళ్ళ పనులు చేసుకుని షూట్ ప్లాన్ చేసుకుని రీల్స్ ప్లాన్ చేసుకున్నట్టు వీడికి గాన బతుకు ఎవరన్నా 10 గంటలు వేసేది కెమెరా చెక్ చేసుకో ఒకసారి. చెప్పేది విను. 3-4 అయితే అన్నారు వీళ్ళు పొద్దున్న వేస్తారు ఎంత మాట్లాడుతుండో? ఆడుండి మాట్లాడు. ఇలాంటి మాటలు ఉన్నారా కొండి పెట్టి ఎప్పుడు ఏ చెప్పండి టైంకి సరే. లేస్తావు? నేను అన్న 11 లేస్తాను నేను నువ్వు 11ంటికి ఎందుకు లేస్తావు? ఎందుకు లేస్తాను అన్నం ఏడుంటుంది అన్న వీళ్ళు అన్నమే నాలుగు చేస్తారు 10 గంటలకు వండుతున్నా. అది చెయ్యరు రా, నువ్వు చేసుకోవచ్చు. నాకు రాదు కాబట్టి కదా. రాదు కాబట్టి నేర్చుకో. అందుకే కదా సైలెంట్ ఉన్నా ఎవరికేం చెప్పలేదు అరే నా బంధం చేస్తున్నారా నువ్వు అడిగినా అన్నావు కదరా ఎందుకు అన్న మనం నువ్వు నేను ఒకటి అరే ఒకటేరా నువ్వు ఏమన్నావు అరే నాకు ఒక బాండింగ్ ఉందిరా నాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఎవరిని రానిచ్చాడు నన్ను రానిచ్చిండు నువ్వు నన్ను అర్జున్ అడిగినావు అంటే అడిగినా అన్న నేను అర్జున్ నన్ను తెచ్చి కూర్చోబెట్టావు నన్ను ఎందుకు రా బ్యాడ్ చేస్తున్నావు అన్న నేను రేపటి రోజు నాది ఎంత అన్న డబ్బులు ఇచ్చి నేనే తెచ్చేసిన అంతే మళ్ళీ దెబ్బతింటారు వాళ్ళు, నిజం చెప్తున్నా. చాలా గలీజ్గా మొన్న ఒకసారి గట్టిగా యాక్టింగ్ దెంగకు నా తానా థమ్స్ అప్ అర్థమైందా? ఈసారి కొట్టిందనుకో ఆడించి ఆడే Respect లేకుండా మాట్లాడి ఎలా మాట్లాడుతున్నావు? ఇలాగ ఎట్లా ఇట్లా తాగితే నువ్వు రూమ్ లో మాట్లాడుతున్నావు? తాగమన్నావు ఎందుకులే రూమ్ లో ఇక నీ రూమ్ బ్యాడ్ అవుతుందని కింద వచ్చి కూర్చున్నా అని నువ్వు నా రూమ్ లో తాగానా పర్వాలేదు, కాకపోతే ఈ పుగ్గాలని ఎందుకు పెడుతున్నావు? వీళ్ళు ముడ్డ బీగరా మాట, ఇంకా నువ్వు తాగిపిస్తున్నావు అనుకో, నా సుల్లి బీగ నన్ను రూమ్ లోనే దగ్గర కూర్చున్నా వీడేమన్నా నా దగ్గరకు వచ్చి అన్న నేను అర్జున్కి చెప్పినా మళ్ళీ నేను ఇక వీళ్ళకి ఎందుకు బాధపెట్టాను రూమ్ అంతే నీట్ దాన్ని ఏమన్నా అంటే ఏమన్నాడే తిట్టిండు. ఏమని అన్నం వేసుకోరా, అన్నం వేసుకురా, కర్రీ వేసుకురా. అది పని మంచి ఆరా. చెప్పలేదా? ముందుకు వచ్చి మాట్లాడరా? CCTV చూపియాలా? CCTV చూపియాలా? ఎట్లా చేసి చూడన్నా చూసినావా అన్న? నేను ఏమన్నా ఎట్లా మాట్లాడుతున్నా? నేను చేయలే అన్న అరే నువ్వు నాకు చెప్పినా అన్నావు కదరా సరే ఇట్లా కాదు మాట్లాడతావా? నువ్వు చెప్పు. అవురా చెప్తే ఫోన్ కనబడాలి, నాకు ఫోన్ చూపిగా చూపి ఫోన్ చూపి. అన్న, అయినా అన్నవే కదన్నా చెప్పడం ఎందుకన్నా ఇంటికి వచ్చిన ఆఫీస్ రూల్స్ ఉంటాయి, కొంచెం మెయింటైన్ చేసుకో.
అన్న గిన్న తమ్ముడు ఉండదు, తాగినప్పుడు తాగదు. టైం ఉంటుంది, ఆ టైంలో తాగు. వీళ్ళ అమ్మాయిలు ఉన్నారు 12, 11 తాగి ఇల్లు ఇంకా సాంగ్స్ కూడా పెట్టుకున్నారు 10 మంది ఉన్నారు ఈ ఆఫీస్ లో. ఎప్పుడు పెట్టాం ఇందాక పెట్టలే ఆ బాక్స్ ఇప్పుడు పైకి పెట్టినావా పెట్టాలి ఎప్పటిదాకా బాక్స్ పెట్టినావా లేదా నిద్ర వస్తుంది అంటే అవ్వట్లేదు. వాడు నిన్ను అడిగినా అన్నాడు. అదే అన్న వాడు నన్ను అడగలేదు అన్న. ఇప్పుడు నేను అరే చెప్పురా, ఎందుకురా నన్ను బదలాం చేయగరా? ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా? చెప్పాలా నా మనసులో ఏమనిపిస్తుంది తెలుసా? నువ్వే అనిపిస్తుంది అనిపించి చెడదెళ్తుంది. నేను నీకు ఫోన్ చేసినా, నువ్వు నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు నేను ఏమన్నా క్లియర్ గా అన్నా నువ్వు ఒక్కరినే తాగు, ఎవరు కూర్చోబెట్టకు, ఎందుకంటే ఈ మధ్య మా వాళ్ళు కొమ్ములు ఎక్కువ అయిపోయినాయి, జర దావడం తమాషా తీస్తున్నా అని చెప్పిన. ఇప్పుడు వీళ్ళు కూర్చోబెట్టాం. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాలా, ఒకవేళ మీరు కూర్చొని తాగినా నేను వచ్చి మీతో కాస్త మజా ఆడుతూ వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ వీళ్ళని డిస్టర్బ్ చేస్తుండ. ఇప్పుడు వీళ్ళేం చేసి నేను పడుకుని రూమ్ లో కూర్చుని తాగితే వీడు ఏమన్నాడు తెలుసా? అన్న నేను అజ్జానికి కూడా చెప్పినా తాగమన్నాడు, నా రూమ్ పాడు చేయకుండా కింద వచ్చి కూర్చోమన్నాడు. ఎందుకు పాడు చేయాలి? దెబ్బలు వాడాలి. ఏమవుతుంది పడుకుంటాం పడుకుంటాం. నువ్వు వచ్చిన సైలెంట్ అయిపోయింది అన్న. ఇప్పుడు దాకా మరి మా అన్న ఇప్పుడు తీయాలి, సీసీ కెమెరా కూడా తీయాలి. మా చెల్లెన్న దాన్ని ఏమంటున్నా దాన్ని ఎక్స్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. దాన్ని అంటే మాకు నిద్ర వస్తలేదురా మీరు అట్లా అల్లరి అప్పుడు చేసినప్పుడు నాకు రికార్డింగ్ పంపించండి సార్, మాటలు ఉండవు. ఇప్పుడు పని ఎట్లా ఇప్పుడే. సీసీటీవీ ఉందని మేము ఉన్నామన్న గమ్మున. అయ్యో అన్న, ఇప్పుడు నీ దగ్గర సొల్యూషన్ ఉంది. వీడు పర్మిషన్ అడిగిందా సరే, అడగకపోలేదు, అడగకపోని తాగని, వాడికి ఏదో ఉంది తాగని, వీళ్ళని డిస్టర్బ్ చేయాలి. పడుకుంటారు కదా ఈ టైం కదా. ఎవరన్నా పడుకునేది? ఏంట్రా? ఎవరు? మేము పడుకుంటాం. ఇల్లు అవును. పక్కనే వేరే ఇల్లు పడుకుంటారా? మీరు డిస్టర్బ్ చేస్తే మేము ఎట్లా పడుకుంటాం చెప్పనా? మేము ఎట్లా పక్కన వేసుకుంటాం? ఆల్రెడీ వేసిందమ్మ పక్కు పక్క పక్కనే వేరే వాళ్ళు పెద్ద ముదుర్లన్నా కానీ ఇప్పుడు అసలు పక్కనే ఏడి పడుకుంటారు? పక్కన వేసింది కదా పక్కన ఎందుకంటే సర్కస్ చేసి పక్కనే వేయలేదన్నా, పక్కనే వేయలేదు పడుకుంటారు మీరు. కాదన్న వాళ్ళు పక్కనే ఏదైనా వదిలేండి పడుకుంటారు. పొద్దున 12 లేస్తారు, పక్కనే వేలే ఎప్పుడో 2 పడుకుంటారు. ఫోన్ నేనే మాట్లాడింది మా అలవాటు నేనే ఫోన్ మాట్లాడింది. ఈమె ట్యాప్ తీసుకుంటుంది, అది ఫ్రీ ఫైర్ ఆడుతుంది. ఇంకోటి మా లవర్ ఎవరో ఆయన ఉన్నాడు మాట్లాడుకుంటుంది. నేనే మాట్లాడేది పక్కన నేనే పడుకునేది. అన్నా నేను చూసే నేనే పడుకునేది. ఒకప్పుడు ఇట్లా లేడా చెప్పుకుంటాడు నాకు. ఏందని ఇట్లా చేస్తుంది మొత్తం నీ ముందే ఇట్లా చేసింది, ఎలాగ ఎట్లా చేస్తుంది? భయమే లేదా అనేది? సరే అసలు నీ భయం కొంచెం ఉందా వాడికి? కాదు నేను చెప్పినా నేను చూసి ఎగురుతున్నానని చెప్తుండు. నిజం చెప్తావు వాడు ఇవన్నీ మాట్లాడు ఆడు ఇప్పుడు ఎగురుతుండు చూడు. నువ్వు వచ్చినప్పుడే ఇట్లా వేస్తుండు. వీడు నీ లేడా నేను భయపడతాడు, లేదా వాళ్ళు పడుకున్న డిస్టర్బ్ చేస్తాడు. అన్న ఇల్లు బాబా ఇల్లు పడుకుంటారు. పక్కనే వేరే మేకప్ వేసుకుంటే టైం ఉంటుంది. మేకప్ పక్కన వేరు పడుకోరు, వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు మాట్లాడుకుంటారు. అన్నాను లేనప్పుడు ఎన్నో చేస్తారు మాకు తెలుసు. ఉన్నప్పుడు ఏం చేయరు, ఫిక్స్ అయిపో బాగా పడుకుంటారు. ఇప్పుడు నీ ముందే ఇట్లా మాట్లాడుతున్నా, ఎట్లా మాట్లాడుతున్నా చెప్పు, నువ్వే అర్థం చేసుకో ఒకసారి.